మహానగరం హైదరాబాద్ నడిబొడ్డున మృత్యు వంతెనలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రాణాలు గాల్లో కలుస్తోన్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మూసీ నది, హుస్సేన్ సాగర్ నాళాలపై ఉన్న బ్రిడ్జిలు ఇప్పుడు చావుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. నిజాం కాలం నాటి చాదర్ఘాట్, గోల్నాక వంతెనల వద్ద కనీస రక్షణ చర్యలు కరువయ్యాయి. ఇరువైపులా సేఫ్టీ గ్రిల్స్ లేదా ఇనుప ఫెన్సింగ్ లేకపోవడంతో అటు ప్రమాదవశాత్తు ఇటు ఆత్మహత్యల రూపంలో ఎంతో మంది అమాయకులు మూసీ నదిలో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. మూసీ నది, హుస్సేన్ సాగర్ నాలాపై ఉన్న వంతెన దగ్గర సరైన రక్షణ గొడవలు లేకపోవడంతో కూడా చాలా మంది మరణిస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు ఎన్నో జరిగాయి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా చాలా వరకు కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ ఇటు ప్రభుత్వం కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఎటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలైతే విమర్శిస్తున్నారు. చాదర్ఘట్ వంతెన, అదేవిధంగా గోల్నాక దగ్గర ఉన్న హుస్సేన్ సాగర్ నాలాపై కూడా నిజాం నవాబుల కాలంలో నిర్మించబడ్డాయి. అయితే నగర జనాభా, వాహనాల రద్దీ పెరగడంతో కూడా 1980లో చాదర్ఘట్ దగ్గర మరొక కాజ్వేని కూడా నిర్మించారు. గోల్నాక దగ్గర పాత వంతెన పక్కనే మరో కొత్త బ్రిడ్జ్ను కూడా నిర్మించి వాడుతున్నారు. అయితే ఈ వంతెన పైనుండి ఎవరు ప్రమాదవశాత్తు పడకుండా, ఆత్మహత్యలకు పాల్పడకుండా ఇరువైపులా ఇన్ఫా ఫెన్సింగ్ కూడా ఏర్పరచాలని ప్రజలైతే కోరుకుంటున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం చూసుకున్నట్లయితే కూడా చాదర్ఘట్ కాజ్వే పై నుంచి ఒక మహిళ మూసీ నదిలో పడిపోయింది. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం కూడా అందించారు. ఒక యువకుడు కూడా తాడు సాయంతో ఆమెను సురక్షితంగా బయటకు లాగి ప్రాణాలు కాపాడాడు. భార్య అనారోగ్యంతో మరణించడంతో మనస్తాపం చెందిన మరొక వ్యక్తి తన ఇద్దరు పిల్లల్ని ఒంటరి చేసి చాదర్ఘట్ బ్రిడ్జి పై నుంచి మూసీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా చాదర్ఘట్ వంతెనపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి తన పైకి దూసుకొస్తున్న వాహనం నుండి తప్పించుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తు మూసీ నదిలో పడి మరణించాడు. ఇలా ఎన్నో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. గోల్నాక దగ్గర మద్యం మత్తులో మూత విసర్జనకు వెళ్ళిన ఒక వ్యక్తి కూడా ప్రమాదవశాత్తు హుస్సేన్ సాగర్ నాలా నీటిలో పడి మృతి చెందాడు. ఇలా తరచుగా ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా, ఎన్నో ఘోరాలు జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం ఈ వంతెనల దగ్గర ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదని విమర్శలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ వంతెన దగ్గర రక్షణ గోడలు చేపట్టి, అదేవిధంగా ఎవరు అందులో దూకకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా కూడా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని నగర వాసులు కోరుతున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.